ఇంకా యానగుంజి గుట్ట టెంపుల్, ఇంకా ఇక్కడ శివాలయం హనుమానం గుడి ఉన్నట్టుంది. లోపలికి చూద్దాం. ఇంకా ఇక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు పైన గోపురం ఉంది. ఇక పక్కన దర్గా ఉంది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటా. చూద్దాం లోపల ఏ విధంగా ఉందో ఎవరికి చూపిస్తా. మెట్లు ఎక్కి మస్తు అవుతుంది, యాసకు వస్తుంది అమ్మా. చూద్దాం లోపల ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడు, పీర్లను తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ గుర్రం సవారీ ఉంటుంది. యానగుంజి గుట్ట దర్గా ఇంకా ఈ విధంగా ఉంది. చూడు, ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ దేవుడు ఊరికే కనిపిస్తున్నాడు లోపల. ఈ విధంగా ఉంది. చూడుగా ఇక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. యానగుంజి గుట్ట దర్గా పైన ఇది. ఇక్కడ ఎట్లా ఉంది, అంత చెట్టు, పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. ఇక్కడ ఇంకా మర్రిగూడలు, పెద్ద మర్రిగూడలు ఇవి. ఇంకా దేవుడు దర్గా మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు. ఎంత పెద్ద మర్రి చెట్టు, 4-5 చెట్లు ఉన్నాయి ఇక్కడ. మర్రి చెట్టు దర్గా. ఇంకో పక్కనే గుడికి దర్గా ఉంది కదా. ఇంకా ఇతల దర్గా. ఇంకా ఇది గోడ, ఈ గోడ కానుకొని అవతల గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర్ల గుడి, ఏదో గుడి ఉంది అతల. ఆ గుడి సతగా చూపిస్తా. నేను కూడా ఎప్పుడు చూడలే అతల, ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. ఇప్పుడు గుట్ట వెనక్కి వీడికి చూపిస్తా. ఇక్కడ టెంపుల్ అనిపిస్తుంది, అక్కడ కూడా చూపిస్తా. ఎంత పెద్దగా ఉంది గుట్ట విన, చాలా పెద్దగా ఉంది. చూద్దాం ఎంత పెద్దగా ఉందో. ఇది ఎక్కడ ఉందంటే మక్తల్ నారంపేట ఉంది కదా. మక్తల్ నారంపేట నుంచి సుమారుగా 20 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ రావాలంటే. ఇది యానగుంజి దర్గా అంటారంట. ఈ విధంగా ఉంది చూడండి. మా ఊర్లో పీర్లు నిలబెడుతున్నాం కదా, మేము కూడా పీర్లను తీసుకొచ్చి ఇక్కడ కొని, అదే ఆవిషి పోస్తారు అంటారు కదా, అట్లా తీసుకొని వచ్చి ఇక్కడ పీర్లను కడిగించుకొని వచ్చినాం. పక్కనే గుడి ఉంది, బాగుంటుంది పెద్దగా. అతడు చూపిస్తా. ఈ వీడియో ఇదివరకే లెంత్ ఎక్కువ అవుతుంది. చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసుకొని, లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.